షిరిడి సాయిరామ గురుభ్యో నమః స్వాతంత్రపు సమర యోధులందరికీ వందనం స్వాతంత్రపు సమర యోధులందరికీ వందనం రాజ్యాన్ని సాధించిన ధీరులకు వందనం మాతరమమ్మ భారత జనని వందనమమ్మ వాణి భారతావని భారతావని అయ్యా ఐసిడిఎస్ వారు ఆదర్శవంతులు ఐసిడిఎస్ వారు ఆదర్శవంతులు తల్లి పిల్లలంతా చల్లగుండాలని పాడుపడుతున్నారు పథకాలు వేశారు పిల్లలు బాగుంటే తల్లి ధరణికమ్మ తల్లులు బాగుంటే అష్టదిక్కుల్లోన బంధులే పూయునే బంధులు పూయునే తల్లి బిడ్డల సంరక్షణ కథ చెప్పద వినరయ్యా ఏంట్రా చావు చెట్టు ఎక్కింది ఆహా. కొంగ కోలాట వేసింది ఓహో. నక్క నాట్యం చేసింది ఆ. కప్ప అప్పలుండింది ఆ. ఆసుపత్రిలో ఆ. ఆడపిల్లకి మోగోడు పుట్టారంటారు గాని కానీ అసలు సంగతి చెప్పరేంట్రా అయితే సోదరా ఆహా. ఈనాడు మనం ఇక్కడ ఇక్కడ? తల్లి బిడ్డల సంరక్షణ ఓహో. అనే అంశంపై ఓహో. చక్కనైన బుర్ర కథను చెబుతున్నామయ్యా సోదరా బుర్రక చెప్తున్నావా ఇక వినేవారు ఎలా వినాలయ్యా ఇంకెలాగేనాలండి ఆ. కళ్ళు పూసుకుని ఆహా. కళ్ళీట్లు ఇచ్చి రేయ్. నరాలు బెగబెట్టి రేయ్. నాళ్ళు ఎగబెట్టి ఆ. తన్ని పెట్టి తనాచుకుని కూకుని ఆలకించాలా అలా కాదు నేను శ్రద్ధగా వినాలి అలా కాదు నాయన ఆహా. అమ్మలారవు అయ్యలారా మమ్ముగన్న తెల్లులారా అది. ఓహో. తల్లి బిడ్డల సంరక్షణ కథ చెప్పెద వినరయ్యా మేలు తల్లి బిడ్డల ఆరోగ్యమే ప్రగతి బాట రన్నా తల్లి బిడ్డల సంరక్షణ కథ చెప్పెద వినరయ్యా తల్లి ఆరోగ్యంటే పుట్టే పిల్లల కాడు తల్లి బిడ్డల సంరక్షణ కథ చెప్పెద వినరయ్యా కౌమార దశ దాటిన పెద్ద పెళ్లి చేయగలరా తల్లి బిడ్డల సంరక్షణ కథ చెప్పెద వినరయ్యా కౌమార దశ దాటిన పెద్ద పెళ్లి చేయగలరా తల్లి బిడ్డల సంరక్షణ కథ చెప్పెద వినరయ్యా బడాబడి రామా చిన్న వయసులో పెళ్లి చేసిన ప్రాణానికే ముప్పు తందానా అయ్యో దేవనందనా అమ్మాయికి 18 అబ్బాయికి 21 సరైన సమయం పెళ్లి చేయవలెనా ఆలకించండి ఆలోచించండి ఆరోగ్య విషయాలు అయితే సోదరా మరి నాడు అమ్మాయికి 11వ సంవత్సరం నుంచి 17 సంవత్సరాలు వయసు గల పిల్లలను కౌమార దశ అంటారు. బాగుందండి. ఈ వయసులో ఆడపిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మంచి పౌష్టికాహారం అనేది చాలా ముఖ్యము. అయితే అమ్మాయికి 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేసినట్లయితే శరీరం పరిపక్వత చెందక గర్భం ధరించడం వల్ల రక్తహీనత వల్ల మరి గుర్రపు వాతం వంటి వచ్చి
తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అయ్యయ్యో. కనుక అమ్మాయికి 18 సంవత్సరాలు అబ్బాయికి 21 సంవత్సరం నిండిన తరువాతనే వివాహం చెయ్యాలి. బాగుందండి. వివాహం చేసిన వెంటనే కూడా పిల్లల్ని కనకుండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటయ్యా అని అంటే పెళ్ళైన 2 ఏళ్ల వరకు పెళ్ళైన 2 ఏళ్ల వరకు తొందరగా పిల్లల కనకు తదుపరి 3 ఏళ్ల వరకు బిడ్డ ఏము కొరకు ఆడవారు ఊపు వేయించుకోవాలి, మగవారు నిరోధు వాడాలి. అయితే పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనుకుండగా 2 సంవత్సరాలు చూసుకోవాలి. మొదటి బిడ్డ అంగన్వాడికి వెళ్ళిన తరువాతనే రెండవ బిడ్డ గురించి ఆలోచించాలి. ఈ విధంగా చేయడానికి ఆడవారైతే లూపులు, మగవారైతే నిరోధు వాడాలి. అయితే గర్భవతి అయినటువంటి ఆ యొక్క స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. అవి ఏమిటనగా ఆరోగ్య సూత్రాలను నీవు ఆలకించవమ్మా, బిడ్డల సంరక్షణ కథ చెప్పేది వినరయ్యా. ఆరోగ్య కేంద్రాన్ని నువ్వు ఆదమరువకమ్మా, బిడ్డల సంరక్షణ కథ చెప్పేది వినరయ్యా. పరీక్ష చేయించు, డాక్టర్ సలహాను చక్కగా పాటించు. విశ్రాంతి లేకుంటే గర్భానికే ముప్పు, జయ రామ రాఘవ. ముందు తాగిన తప్పు కడుపు బిడ్డకు ముప్పు, జయ రామ రాఘవ. తాగిన తప్పు ప్రాణానికే ముప్పు. జయ రామ రాఘవ. అరువు పనులు వద్దు, సులువు పనులు హద్దు. జయ రామ రాఘవ. చిన్న తినవద్దు, మా మాట మరువద్దు. జయ రామ రాఘవ. బద్ధకమైన పరీక్ష మానద్దు. జయ రామ రాఘవ. జయ రామ రాఘవ. అయితే గర్భిణిగా ఉన్న స్త్రీ మొట్టమొదటిసారిగా ఏం చెయ్యాలనగా పుట్టింటికి సామాన్లు సర్దుకుని వెళ్ళిపోవాలండి. ఒరే ఒరే అలా కాదునైనా ఆరోగ్య కేంద్రానికి లేదా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పేరు నమోదు చేయించుకోవాలి. పేరు నమోదు చేయించుకున్నట్లయితే వారు ఆ యొక్క గర్భవతికి ఎంసీబీ కార్డును అందజేస్తారు. ఆ కార్డు ఎందుకండి? ఆ యొక్క కార్డులో ఆ యొక్క గర్భిణీ స్త్రీ ఎప్పుడు ఏ ఇంజెక్షన్ తీయించుకోవాలి, బిడ్డ పుట్టాక ఏ టీకాలు వేయించాలి, బిడ్డకు 5వ సంవత్సరం వచ్చేటంత వరకు కూడా ఏ టీకాలు వేయించాలో ఆ యొక్క ఎంసీపీ కార్డులోనే ఉంటుంది. అయితే అంతేకాకుండా బరువు పనులు చేయకూడదు. అవునండి. చేసే చిన్న చిన్న పనుల మధ్య విశ్రాంతి తీసుకోవాలి. మరి అదే విధంగా మలబద్ధకంగా ఉంటే హాస్పిటల్ కి వెళ్ళాలి. అంతేకాకుండా వారు తీసుకునే ఆహారం కూడా మరి చక్కగా తోటకూర, పాలకూర, అదే విధంగా పప్పు, పాలు, చేపలు, గుడ్లు, మాంసము, అంతేకాకుండా మునగాకులు ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మరి వేరుశెనగలు, బెల్లము, తెల్లపిండి, జామకాయలు ఇవి తిన్నా సరిపోతుంది. మరి రాధమ్మ వద్దకు ఏఎన్ఎం గారు, గర్భవతి అయిన రాధమ్మ వద్దకు ఏఎన్ఎం గారు వచ్చి ఈ విధంగా చెబుతున్నారట. రాధమ్మో నీకు మంచి మాట చెబుతాను, రాధమ్మో నీకు రక్షణ కార్డు నీకేనమ్మా. రాధమ్మో నీకు మంచి మాట చెబుతాను, రాధమ్మో నీకు రక్షణ కార్డు నీకేనమ్మా. మెడికల్ చెకప్ చేసి మందులు ఇస్తానమ్మా, మెడికల్ చెకప్ చేసి మందులు ఇస్తానమ్మా. మొదటి టీకా తొలి దశలో ఇచ్చిందా, మొదటి టీకా తొలి దశలో ఇచ్చిందా, రెండు టీకా మరు నెలలో ఇచ్చిందా, రెండో టీకా మరు నెలలో ఇచ్చిందా. రక్తహీనత రాకుండా ఐరన్ 100 మాత్రలిచ్చిందా. వినవమ్మో రాధమ్మో నీకు మంచి మాట చెబుతాను, రాధమ్మో నీకు రక్షణ కార్డు నీకేనమ్మా. వినవమ్మో నీకు మంచి మాట చెబుతాను, రాధమ్మో నీకు రక్షణ కార్డు నీకేనమ్మా. ఎక్కువ ఆహారం తినాలమ్మ రాధమ్మ, ఎక్కువ ఆహారం తినాలమ్మ రాధమ్మ. పాల కూరకాయ కూరలే పండ్లు, పాలకూర కాయగూరలే పండ్లు, పాలు చేపలు గుడ్లు మాంసము తీసుకో తల్లి, పాలు చేపలు గుడ్లు మాంసము తీసుకో తల్లి. చేస్తున్న పనుల మధ్య కొంతసేపు విశ్రాంతి,
వినమమ్మో రాధమ్మో నీకు మంచి మాట చెబుతాను రాధమ్మో ఇదిగో రక్షణ కార్డు నీకేనమ్మా రాధమ్మో ఇదిగో రక్షణ కార్డు నీకేనమ్మా రాధమ్మో ఇదిగో రక్షణ కార్డు నీకేనమ్మా ఈ విధంగా రాధమ్మ వద్దకు ఈ విధంగా ఏనం గారు వచ్చి చెబుతున్నారట మరి అంతేకాకుండా మరి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా గర్భిణి ఉన్న స్త్రీకి మన యొక్క అంగన్వాడీ కేంద్రంలో మరి గర్భవతి 5 మొదలుకొని మరి బిడ్డ పుట్టాక 6వ నెల వరకు కూడా నెలకు 16 గుడ్లు అదే విధంగా 3 కేజీల బియ్యము 450 గ్రాములు మంచి నూనె కేజీ కందిపప్పు అందిస్తున్నారు బిడ్డకు 7వ నెల నుంచి 2.5 సంవత్సరాల వరకు కూడా మరి 2.5 కేజీల బియ్యము 8 కోడిగుడ్లు 450 గ్రాములు మంచి నూనె 1/2 కేజీ కందిపప్పు ఇవన్నీ మన యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఉచితంగా అందిస్తున్నారయ్యా సోదరా వాటిని వీటిని తీసుకెళ్లి మా ఊరు సంతలో అమ్మేసుకోవాలా ఒరే అందు గురించి కాదు ఆ యొక్క గర్భవతిగా ఉన్నవారు ఆ యొక్క పుట్టే బిడ్డ ఇవన్నీ కూడా తీసుకోవాలి మరి అంతేకాకుండా గర్భిణీ స్త్రీ లింగ నిర్ధారణ పరీక్షలు ఎంత మాత్రం చేయించుకోవాలి నిజమే కదండి ఎందుకంటే ఆడవారా లేదా మగవారా అని వ్యత్యాసం చూపించి ఆడవారైతే ఆపరేషన్ చేయించేసుకుంటున్నారు మగవారైతే ఉంచుకుంటున్నారు ఇది చట్టరీత్యా నేరం రా ఎందుకంటే ఆడవారైనా మగవారైనా సమానమే అనగా ఈ సృష్టికి మూలం ఓహో తల్లిగా చెల్లిగా ఆలిగా అండగా ఉండేను ఎల్లవేళలా చల్లగా విలసిల్లేందుకు చూసేది ఆడదమ్మా ఆలయములో ఆలయములో దేవతకు ప్రతిరూపము అమ్మా ఆడవారు లేనిది నీడలేదు మన జాడే లేదన్నా చేయించినట్లయితే వారికి జైలు శిక్ష కూడా విధించబడుతుంది మరి అంతేకాకుండా రక్త పరీక్ష చేయించుకోవాలి 11% కంటే రక్తం తక్కువగా ఉన్నట్లయితే మరి 100 ఐరన్ మాత్రలు వాడాలి 7% కంటే రక్తం తక్కువగా ఉన్నట్లయితే రక్తం ఇంజెక్షన్లు అదే విధంగా ఐరన్ మాత్రలు కూడా వాడాలి అంతేకాకుండా గర్భిణిగా ఉన్న స్త్రీ 7వ నెల వరకు కూడా మరి నెలకొక్కసారి వెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలి 7వ నెల నుంచి 9వ నెల వరకు 15 రోజులకు ఒక్కసారి మరి 9వ నెల నుంచి కాన్పు జరిగేంత వరకు కూడా వారానికి ఒక్కసారి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి 100 ఐరన్ మాత్రలు వాడాలరా ఏమండి ఐరన్ మాత్రలు అంటే ఇనప కొట్లు అమ్ముతారా ఒరే ఇనప కొట్లు అమ్మరు అవి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు అంటారు ఇవి మన యొక్క అంగన్వాడీ కేంద్రంలో లేదా ఆరోగ్య కేంద్రంలో ఉచితంగానే అందిస్తారు అంటే డబ్బులేమి ఇవ్వక్కర్లేదు అంతేకాకుండా గర్భవతిగా ఉన్నటువంటి ఆడవారు ముఖ్యంగా హాస్పిటల్లోనే పురుడు పోయించుకోవాలి మీరు చెప్తున్నారండి మేము వినేటివేనా ఎందుకని మా తాతగారు మా నాన్నగారు నేను మా ఇంట్లోనే పుట్టాం మా కుర్రోడు కూడా మా ఇంట్లోనే పుట్టాలి ఒరే ఇంటి వద్ద పురుడు పోసుకుంటే అత్యవసర సమయంలో రక్తం ఎక్కించవలసి వస్తుంది లేదా ఆక్సిజన్ పెట్టవలసి వస్తుంది ఇది అందుబాటులో లేక తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఆరోగ్య కేంద్రంలోనే పురుడు పోసుకోవాలి ఏ హాస్పిటల్ అయినా పర్వాలేదు అయితే ఈనాడు జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం ద్వారా మరి పల్లెటూరు వారికి 1500 రూపాయలు పట్టణం వారికి 1000 రూపాయలు కూడా ఈనాడు ఉచితంగా అందిస్తున్నారు కనుక అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి అవి ఏమిటనగా పుట్టిన శిశువు రక్షణ కోసం అమ్మలారా ప్రత్యేక శ్రద్ధ వహించు అమ్మలారా పుట్టిన శిశువు రక్షణ కోసం అమ్మలారా ప్రత్యేక శ్రద్ధ వహించు అమ్మలారా శుభ్రమైన గుడ్డతో శిశువును అమ్మలారా శుభ్రముగా బిడ్డను తుడువు అమ్మలారా ఉడకబెట్టిన బ్లేడు కత్తుతో అమ్మలారా పొట్టు కోసి దారం గట్టు అమ్మలారా నెత్తను దూతతో కళ్ళను తుడువు అమ్మలారా
శ్రద్ధ వహించు అమలా అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఏమిటండి అవి? గాలి వెలుతురున్న చోటనే పడుకోబెట్టాలి. ఓహో. మరి అంతేకాకుండా అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు గంట వ్యవధిలోనే తల్లి యొక్క ముర్రి పాలను పట్టించాలయ్యా సోదరా. రూపాయలు ఎక్కడ దొరుకుతాయండి బాబు? రే అప్పుడే తల్లికి వచ్చే పాలను ముర్రి పాలు అంటారు. ఆ పాలు పట్టిస్తే విరోచనాలు అవుతాయని మానిపించేశాం. మొదటి విరోచనం అనేది కడుపులో ఉన్నటువంటి ప్రేవులన్నిటిని కూడా శుభ్రం చేసి మొదటి విరోచనం చాలా మంచిదే. బాగుందండి. అంతేగాని పెడిగి బెల్లం నీళ్లు పట్టించడం లేదా తేనె కలిపి నీళ్లు పట్టించడం ఇది ఎంత మాత్రం చేయకూడదు. మొట్టమొదటిగా తల్లి యొక్క పాలను పట్టించాలి. ఎందుకంటే ఈ యొక్క పాలల్లో ఏ విటమిన్ ఉండటం చేత ఆ యొక్క బిడ్డ జీవితాంతం కూడా రోగ నిరోధక శక్తిని కలుగజేస్తుంది. కనుక తల్లి పాలను పట్టించాలి. అసలు అమ్మంటే ఎవరయ్యా? నాన్న పెళ్ళం. అమ్మనగా అమ్మనగా లేదురా లేదురా అమ్మను మించిన దైవం లేదురా 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 అమ్మను మించిన దైవము లేదురా. తల్లిని దూషించువాడు పశువురా తల్లిని పూజించువాడు శిశువురా తల్లిని దూషించువాడు పశువురా తల్లిని పూజించువాడు శిశువురా. లేదురా లేదురా అమ్మను మించిన దైవము లేదురా పొత్తి కడుపులో బిడ్డకు ప్రాణం పోసి ఎర్రని రక్తాన్ని తెల్లగా పాలుగా మార్చి పొత్తి కడుపులో బిడ్డకు ప్రాణం పోసి ఎర్రని రక్తాన్ని తెల్లగా పాలుగా మార్చి ఏ దేవునిలోనా ఇంతటి మహిమేదిరా దేవునిలోనా ఇంతటి మహిమేదిరా ఆది అంతముకు తెలియని అమ్మాది శక్తిరా లేదురా లేదురా అమ్మను మించిన దైవం లేదురా. మన అమ్మను మించిన దైవం లేదురా. అమ్మాయి 9 నెలలు కడుపున మోసి కమ్మని గుమ్ము పాలిచ్చి ఒడిలో పెంచి అమ్మాయి 9 నెలలు కడుపున మోసి కమ్మని గుమ్మ పాలిచ్చి ఒడిలో దాచి ఈ మహిళ క్షేమము అమ్మ కోరు ప్రతి క్షణము ఈ మహిళ క్షేమము అమ్మ కోరు ప్రతి క్షణము అమ్మో నీకేమైనా ఆగుతుందా ఆ హృదయము లేదురా లేదురా అమ్మను మించిన దైవము లేదురా కన్న తల్లిని మించిన దేవత లేదురా. కనుక తల్లి యొక్క పాలనే పట్టించాలి. అలాగేనండి. అయితే 6 వారాల వరకు కూడా గర్భవతి ఆ యొక్క శిశువు జన్మించాక వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యము. బాగుందండి. మరి 6 వారాల లోపు మరి కనీసం 3 సార్లు వైద్య పరీక్షలు చేయించాలి. మరి అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులు గుర్తించుడా ఆ యొక్క బిడ్డకు మరి ఏమైనా సరే జలుబున్నా దగ్గున్నా జ్వరమున్నా సరే వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. మరి అంతేకాకుండా ఈ యొక్క జలుబు దగ్గు జ్వరమును మరి విపరీతంగా వచ్చినచో దీన్నే న్యూమోనియా వ్యాధి అంటారు. న్యూమోనియా వ్యాధి అంటారు. ఈ వ్యాధి వల్ల ఆ యొక్క పిల్లవాడు శ్వాస గురక ఎక్కువగా తీసుకునుట అతి నిద్ర మగత ఇవన్నీ కూడా వ్యాపిస్తాయి. మరి అంతేకాకుండా ఆ యొక్క బిడ్డకు 6 నెలల వరకు కూడా తల్లి పాలన ఇవ్వాలి. ఆ యొక్క తల్లి పాలతో పాటు అనుబంధాహారం ఇవ్వాలి. 1వ సంవత్సరం వరకు తల్లి పాలు ఇస్తూ మరి ఇంట్లో వండేటటువంటి అన్ని పదార్థములు కారము పులుపు మసాలా లేకుండా మెత్తగా చేసి తినిపించాలి. రోజుకి బిడ్డ తినగలిగేంత 4-5 సార్లు తినగలిగేంత తినిపించాలి. ఆహారం లోపిస్తే మెలాస్మిన్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చినట్లయితే ఆళ్ళు చేతులు సన్నబడిపోయి మరి నీరసంగా తయారవుతారు. విరోచనాలు ఎక్కువగా అవుతాయి. ఈ యొక్క విరోచనాల్ని అతిసార వ్యాధి అంటారు. ఈ యొక్క అతిసార వ్యాధి కలుషితమైన నీరు అదే విధంగా ఆహారం తినడం ద్వారా వ్యాపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా త్రాగే మంచి నీటిని మరి నిర్లక్ష్యం చేస్తే అనేక వ్యాధులు వస్తాయి. కనుక మనం త్రాగే నీటిని కాచి చల్లార్చి నీటినే త్రాగాలి. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహా
మహాభాగ్యం బలి అది మరిచిన బ్రతుకు వ్యర్థం బలి ఆస్తులు అంతస్తులున్నా బలి అయ్యా ఆరోగ్యమే లేకున్నా బలి ఆ బ్రతుకు కాదన్నా బలి ఆ బ్రతుకు మనకొద్దురన్నా బలి మనం త్రాగు మంచి నీరు బలి ప్రాణాలు కాపాడు బలి నాటి చల్లార్చే మంచి నీటినే త్రాగించడం మంచిదోయి ఓయమ్మలారా ఓయమ్మలారా ఆరోగ్య సూత్రాలు వినరయ్యా మీరు ఆరోగ్య సూత్రాలు వినరయ్యా మరి ఈ యొక్క నీరు విరోచనం ద్వారా అతిసార వల్ల కోల్పోతుంది కనుక ఈ యొక్క అతిసార వ్యాధిని మరి నిర్లక్ష్యం ఎంత మాత్రం చేయకూడదు పలచటి మజ్జిగ తేనీరు పప్పు తేట అదే విధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ ను పట్టించాలి ఏమండి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ లేకపోతే ఏం చేయాలి ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్ లేనిచో గ్లాసుడు కాచి చల్లార్చి నీటిలో చెంచాడు పంచదార చిటికెడు ఉప్పు కలిపి పట్టించాలి అలాగే మరి అంతేకాకుండా ఈ యొక్క బిడ్డలకు మెలాస్మిన్ అనే వ్యాధి రావడంతో పాటు న్యూమోనియా వ్యాధి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని మనకి బిడ్డకి 3వ సంవత్సరం రాగానే అంగన్వాడీ కేంద్రానికి పంపించాలి అంగన్వాడికి పంపించమండి ఎందుకని అంగన్వాడి పంపిస్తే మా పిల్లలు మొత్తం అలానే నేర్చుకుంటారు అల్లరి కాదు ఈనాడు అంగన్వాడీలో మరి ప్రైవేట్ స్కూల్లో విధంగా మరి ఎల్కేజీ నుంచి మరి ఎల్కేజీ యూకేజీ కూడా చక్కగా నేర్పిస్తున్నారు ఈనాడు మన యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఏ విధంగా అమ్మలారా ఓ ఎక్కలారా తల్లులారా ఓ చెల్లెలారా అమ్మలారా ఓ ఎక్కలారా తల్లులారా ఓ చెల్లెలారా అంగన్వాడీ కార్యకర్త అమ్మ వంటి మనసు కూడా అంగన్వాడీ కార్యకర్త అమ్మ వంటి మనసు కూడా ఇంకిత భావంతో నీ బిడ్డను ఆదరిస్తారు అమ్మలారా ఓ ఎక్కలారా చెల్లెలారా ఓ చెల్లెలారా జ్ఞానం పెరుగుతుంది వినయం ఎంతో అప్పుతుంది జ్ఞానం పెరుగుతుంది వినయం ఎంతో అప్పుతుంది అమ్మా నాన్నల మధ్య అనురాగం పెరుగుతుంది అమ్మలారా ఓ ఎక్కలారా చెల్లెలారా ఓ చెల్లెలారా ఆహారం తినిపించి అనురాగం కురిపించి ఆహారం తినిపించి అనురాగం కురిపించి ఎంచక్క నీ బిడ్డను సంకనెత్తుకుంటుంది అమ్మలారా ఓ ఎక్కలారా కనుక ఈనాడు పిల్లల్ని అంగన్వాడీ కేంద్రానికి పంపించాలి మరి అంతేకాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలట ఏ విధంగానండి పరిసరాల పరిశుభ్రత నేడు చందామామయో ప్రతి ఒక్కరూ పాటించాలి చందామామయో పరిసరాల పరిశుభ్రత నేడు చందామామయో ప్రతి ఒక్కరూ పాటించాలి చందామామయో డ్రైనేజీల్లో చెత్తని వేస్తే చందామామయో మురికి నీరు మరి ఆగిపోవు చందామామయో అదిగో ఈగలు దోమలు గుంపులు చేరి చందామామయో అదిగో అంటు వ్యాధులు తెచ్చిపెట్టురా చందామామయో పరిసరాల పరిశుభ్రత నేడు చందామామయో పాడు రోగాలు తరిమేయాలి చందామామయో కనుక ఈనాడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగేనండి. డ్రైనేజ్ లో చెత్త వేయడం ద్వారా మురుగునీరు వ్యాపించి అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ఈనాడు మన యొక్క ప్రభుత్వం వారు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు మరి అదే విధంగా చేతులను మరి మల విసర్జన తరువాత భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి మొదటగా చేతులను తడుపుకోవాలి ఆ తర్వాత సబ్బును చేతులకు వ్రాయాలి తరువాత చేతులను బాగా రుద్దాలి మరి వేళల్లోంచి వేళ్ళిపోనించి మరి చేతులు బాగా రుద్దుకుని 5 పరిశుభ్రమైన నీటితో మరి చేతులను కడుక్కోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి మరి ఈనాడు కాలుష్యం ఎక్కువైపోతుంది మరి వర్షాభావం తక్కువైపోతుంది కనుక ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలయ్యా సోదరా మొక్కలంటే గుర్తుకొచ్చింది ఏమిటది మా పెరట్లో మేము మొక్కలు వేశారు మా ఊళ్ళో వాళ్ళు వచ్చి పీకేశారండి పీకేశారు ఎందుకురా వేసే మంచి మొక్కలు ఏ మొక్కలు వేసావు గంజాయి మొక్కలు అటువంటి మొక్కలు కాదు ఏ జాతి మనుగడకే ఆధారం చెట్లు